నమస్కారం. సిఆర్ శ్రీనివాసన్ విద్యామందిరం ఉన్నత పాఠశాల ప్రధానాచార్యగా సేవలు అందిస్తున్నాను. ఈ నెల 22, 23 తేదీల్లో పాఠశాల కేంద్రంగా విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఖేల్కూద్ అంటే ఆటల పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఇది 2 రోజుల కార్యక్రమంగా ఉంటుంది. ఇందులో మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే పాల్గొంటారు. విద్యాపీఠంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు మాత్రమే ఉంటారు. వీరంతా కూడా 5 రీజన్ల నుంచి వచ్చింటారు. దాదాపు 135 పాఠశాలల నుంచి వస్తున్నారు. దాదాపుగా విద్యార్థుల్లో 438 మంది బాలురు, 257 మంది బాలికలతో పాటు 738 మంది మొత్తంగా వస్తున్నారు. వీరితో పాటు టీఈటీలు ఆచార్యులంతా కలిపి ఒక 100 మంది వరకు వస్తున్నారు. వీరంతా కలిపి 836 మంది, ఇతరులంతా కలిపి ఒక 50-60 మంది ఉన్నారు. ఈ 900 మందితో 2 రోజుల కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమంలో 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఉద్ఘాటనతో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మనకు రిటైర్డ్ అయినటువంటి డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి గోవిందరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. దాంతోపాటు మా పాఠశాల జిల్లా అధ్యక్షులైనటువంటి రాంప్రసాద్ గారు, మన సమితి కార్యదర్శి అయినటువంటి పరిచూరు రమేష్ బాబు గారు ఈ కార్యక్రమంలో వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆటల పోటీలు ప్రారంభమవుతాయి. ఆటల పోటీల్లో వ్యక్తిగత పోటీలు, జట్టు పోటీలు కూడా ఉంటాయి. జట్టు పోటీల్లో ప్రధానంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, యోగా, చెస్ అనేటువంటి ఉంటాయి. వ్యక్తిగత పోటీల్లో పరుగు పందాలు, జంప్స్, త్రోస్ ఇటువంటి విషయాల్లో ఉంటాయి. ఇవన్నీ విషయాల్లో కూడా 5 సమితుల్లో నుంచి కూడా వచ్చినటువంటి విద్యార్థులంతా పాల్గొంటారు. ఇవి 2 రోజుల కార్యక్రమం నడుస్తుంది. శనివారం రోజున కార్యక్రమంలో సాయంత్రము బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఇందులో మనకు గేట్స్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి ఎండి గారు రఘునాథ్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా మరుసటి రోజు ఉదయం నుంచి పోటీలు ప్రారంభమవుతాయి. ఆ రోజు సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ మసూద్ గుప్తా గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఆ రోజు జరిగేటువంటి 4 గంటలు జరిగేటువంటి సమారోహ కార్యక్రమంలో వీరు పాల్గొని విద్యార్థులందరికీ బహుమతి ప్రదానం చేస్తారు. ఇది అయిన తర్వాత విద్యార్థులందరూ కూడా 5 గంటల నుంచి తమ స్థానాలకు బయలుదేరి వెళ్తారు. ఈ కార్యక్రమానికి పావనిపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పాఠశాల ప్రధానాచార్యుడిగా కమిటీ మెంబర్ల తరఫున కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. చౌడయ్య. నేను గత 40 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సేవాభావంతో నాతో పాటు దాదాపుగా 30 మంది దాకా కమిటీలో ఉండి ఈ అవసరాలైనా కూడా తీరుస్తూ దాతల ద్వారా డబ్బులు స్వీకరించి ఈ భవనాలన్నీ కూడా నిర్మించి పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంది. విద్యాపీఠంలోనే ఆదర్శ పాఠశాలగా మా పాఠశాల ఎంపికైనందుకు మేమందరూ కూడా గర్విస్తున్నాము. ఈ పాఠశాల పోషకుల అదేవిధంగా సహకారంతోనే పాఠశాల దాతల సహకారం, పోషకుల సహకారంతోనే పాఠశాల నడుస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.